పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు టీఈఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు డీఈఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి జేసీ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఓ ప్రభుత్వం కులాలను, మతాలను రెచ్చగొడుతుందని విమర్శించారు. ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు మున్సిపల్ చైర్మన్ గారు, మా లక్ష్మీ ఎక్స్పీడీసీ గారు, చాలామంది మా నాయకులు, కాంగ్రెస్ కుటుంబం అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదేమైనా చాలా బాధాకరం, విచారకరం. ఎందుకంటే పార్లమెంట్లో అంబేద్కర్పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు మేము వెంటనే దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో ఎంపీలందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నాడు భారత రాజ్యాంగంలో రాసిన రాజ్యాంగాన్ని బట్టి వాళ్ళందరం కూడా మన ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్ కానివ్వండి, చాలా చిన్న చిన్న రాష్ట్రాలు కానివ్వండి, ఈ భారతదేశంలో సమగ్రత, సమైక్యత కోసం, ఐక్యత కోసం నాటి జవహర్లాల్ నెహ్రూ కాలం మొదలు పెడితే ఇక్కడ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ దాకా కూడా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటే భారతదేశంలో సంపన్న వర్గాలందరూ కూడా ఐక్యంగా మంచిగా ఉండాలని చెప్పి, తర్వాత కులాల పేరు మీద, మతాల పేరు మీద బీజేపీ దాడులు చేస్తూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరిపై దాడి చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఖండిస్తూ ఉన్నాం. ఇలా అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి మోడీకి చెప్తా ఉన్నాం అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.